The year was 1857. ఇండియా వాజ్ అండర్ బ్రిటిష్ రూల్. అంటే అది ఒక 1857 సంవత్సరంలో భారతదేశంలో బ్రిటిష్ పాలన ఉండేది. మన భారతదేశంలో బ్రిటిష్ పాలన 1857 సంవత్సరంలో ఉండేది. ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ హ్యాడ్ రైజన్ అగైన్స్ట్ ది బ్రిటిష్ గవర్నమెంట్. అంటే రైజ్ అంటే తిరుగుబాటు, చేయడం. అక్కడ మనకి ఎదురు తిరగడం లేదా లేచి నిలబడడం అనమాట, రైజ్ అనమాట. అక్కడ భారత సైన్యం అంతా ఎక్కువ తిరుగుబాటు, బ్రిటిష్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేది. ఎప్పుడు 1857 అనే సంవత్సరంలో మన భారతదేశ సైన్యము బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసేవారు. ఫైటింగ్ వాజ్ గోయింగ్ ఆన్ అట్ సెర్వల్ ప్లేస్. అనేక చోట్ల పోరాటాలు జరుగుతున్నాయి. అంటే ఫైటింగ్ అంటే పోరాటం, దెబ్బలాట్లు జరుగుతున్నాయి. మనకి ఆ బ్రిటిష్ వాళ్ళకి పోరాటం, బ్రిటిష్ వాళ్ళతో మన భారతీయులు పోరాడుతున్నారనమాట. ప్రతి ప్లేసుల్లో పోరాటం జరుగుతుంది. లీడింగ్ ఏ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ వాజ్ ఏ బ్రేవ్ ఉమెన్. అంటే మన భారత సైన్యానికి ఒక భాగానికి ఒక ధైర్యవంతమైన మహిళ నాయకత్వం వహించింది. బ్రిటిష్ వాళ్ళకి మరియు మన భారతదేశానికి మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఒక ధైర్యవంతమైన మహిళ మన భారతదేశానికి నాయకత్వం వహించింది. షీ వాజ్ లక్ష్మీబాయి, ది రాణి ఆఫ్ ఝాన్సీ. ఆమె ఎవరూ కాదు, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. ఆమె ఝాన్సీ లక్ష్మీబాయి. ఆ ధైర్యవంతమైన మహిళ, మన భారతదేశానికి నాయకత్వం వహించిన ధైర్యవంతమైన మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి. ది 22 years old రాణి డ్రెస్డ్ యాజ్ ఏ సోల్డర్ ఫాట్ బ్రేవ్లీ. ఝాన్సీ లక్ష్మీబాయికి అప్పుడు 22 సంవత్సరాలు. 22 సంవత్సరాలకి ఝాన్సీ లక్ష్మీబాయి ఒక సైనికుల దుస్తులు ధరించి ధైర్యంగా బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసింది. ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధం చూసి బ్రిటిష్ సైనికులు భయపడిపోయి అరిచారు. ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధంలో విజయం సాధించింది. బ్రిటిష్ వారిని గెలిచి విజయం పొందిందన్నమాట ఝాన్సీ లక్ష్మీబాయి. లక్ష్మీబాయి వాజ్ బోర్న్ అట్ కాశీ ఆన్ ది 19th of November 1835. ఝాన్సీ లక్ష్మీబాయి 1835 సంవత్సరము నవంబర్ 19వ తేదీన కాశీలో జన్మించారు. షీ వాజ్ ఏ కామన్ మ్యాన్స్ డాటర్. ఆమె ఒక సామాన్యుడు కూతురు. యాజ్ ఏ చైల్డ్ షీ వాజ్ కాల్డ్ మణికర్ణిక. చిన్నప్పటి నుండి ఆమెకు మణికర్ణిక అని పిలిచేవారు. ముద్దుగా మణికర్ణిక అని చిన్నప్పటి నుండి అందరూ పిలిచేవారు. మదర్ డైడ్ వెన్ షీ వాజ్ ఓన్లీ 4 years old. ఆమె యొక్క తల్లి, ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క తల్లి ఆమెకు 4 సంవత్సరాల వయసులో మరణించింది. అంటే ఝాన్సీ లక్ష్మీబాయికి 4 సంవత్సరాలు ఉన్నప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి మదరు మరణించింది. హెర్ ఫాదర్ బ్రాట్ హెర్ అప్ లైక్ ఏ బాయ్. లక్ష్మీబాయి యొక్క తండ్రి, ఆమెను ఒక అబ్బాయిలా పెంచాడు, అమ్మాయిలా ఎప్పుడు చూడలేదు. తల్లి చనిపోవడంతో తనని ఒక అబ్బాయిలా పెంచాడు తండ్రి. షీ లెర్నడ్ టు రిజల్లీ, అక్కడ సైలెంట్, రైడ్ ఏ హార్స్, యూజ్ ఏ స్వర్డ్ అండ్ షూట్ ఏ గన్. ఆమె కుస్తీ పట్టడము నేర్చుకుంది, అలాగే గుర్రపు స్వారీ చేయడం నేర్చుకుంది, అలాగే కత్తిని ఎలా తిప్పాలో నేర్చుకుంది, అలాగే కత్తిని ఉపయోగించడం నేర్చుకుంది, అలాగే తుపాకీని కాల్చడం నేర్చుకుంది. అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి అన్ని విద్యలు నేర్చుకుంది. తండ్రి ఎలా పెంచాడు, ఒక అబ్బాయిలా ఝాన్సీ లక్ష్మీబాయిని పెంచాడు. వెన్ షీ వాజ్ 14 years old, షీ వాజ్ మ్యారీడ్ టు గంగాధర్ రావు.
ది రాజా ఆఫ్ ఝాన్సీ. 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయికి వివాహం జరిగింది. 14 సంవత్సరాలు ఉన్నప్పుడు రాణి ఝాన్సీ లక్ష్మీబాయికి గంగాధరరావు అనే రాజుతో వివాహం జరిగింది. ఆమెకి 14 సంవత్సరాలు వచ్చినప్పటికి ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వాళ్ళపై తిరుగుబాటు చేయడంతో విజయం సాధించింది. ఈ ప్యాసేజ్ 3 నవోదయ ప్యాసేజ్ 3 చెప్పుకున్నాం. ఝాన్సీ లక్ష్మీబాయి మన భారతదేశము తరపున ఒక సైనికుల్లా ఎలా బ్రిటిష్ వారిపై యుద్ధం చేసిందో ఒకసారి ప్యాసేజ్ 3 విన్నాం కదా. ఇంగ్లీషు మీడియం నవోదయ ప్యాసేజ్ 3 ఝాన్సీ లక్ష్మీబాయి గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం.